హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అటు ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది మన అయితే వీడియోలు అయితే చేయక. సో ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు అనమాట. సో ఫ్రెండ్స్, మీకోసం నేను ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో 1 by 1 ఇక్కడ రాయడం జరిగింది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే ఏంటిది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కానిస్టేబుల్కు ఎస్ఐకి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మరి నోటిఫికేషన్ ఎన్ని రకాల పోస్టులు రాబోతున్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటిది, ఏజ్ ఎంత ఉండాలి, తర్వాత ఎంత శాలరీ వస్తుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కంప్లీట్ మీకు ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది పూర్తి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్లో రైల్వే 24 అని మీరు సెర్చ్ చేయండి, అక్కడ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో మరి ఇప్పుడు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 2024 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆల్రెడీ మీరు ఇన్ఫర్మేషన్ ఇలాంటి వీడియో చూసినా కానీ ఒకసారి మన వీడియోని అయితే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం కేటగిరీ వైజ్గా యూబీసీ యూఆర్ వాళ్ళకి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఏ విధంగా హైట్ ఉంటుంది, మహిళా అభ్యర్థులకి ఎంత హైట్ ఉండాలి, తర్వాత పురుష అభ్యర్థులకు ఎంత హైట్ ఉండాలి, తర్వాత లాంగ్ జంప్ హై జంప్ అని పూర్తి అయితే రాయడం జరిగింది. సో మరి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొదటగా మనం చూసుకుంటే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించిన పోస్టులు అయితే రాబోతున్నాయి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటీసులు అయితే మీరైతే చూడడం జరిగింది. సో మరి నెంబర్ ఆఫ్ పోస్టెస్ అయితే మనం కనుక చూసుకుంటే ఇవి ఓవరాల్ ఇండియా అనమాట. సో ఇండియా ప్రకారం మొత్తం అన్ని జోన్లకు సంబంధించి 4208 కానిస్టేబుల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చేసి ఎస్ఐ 452 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డీటెయిల్స్ ఆధారంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నెక్స్ట్ మరి కానిస్టేబుల్కు అర్హత ఏంటిది, చాలా మంది అడుగుతున్నారు. సో కానిస్టేబుల్కి అప్లై చేసుకోవాలంటే మీరు మినిమం 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. సో 10th క్లాస్ పర్సూయింగ్ చేసిన వాళ్ళు, ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ కాదు, 10th క్లాస్ అయిపోయి ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అదేవిధంగా మరి ఎస్ఐకి సబ్ ఇన్స్పెక్టర్ రాసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి అనమాట. డిగ్రీలో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, తర్వాత ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ఐకి ఎలిజిబిలిటీ అవుతారు. అది కూడా కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ గారు. సో మరి కానిస్టేబుల్ సంబంధించి ఎంత ఏజ్ ఉండాలని చూసుకుంటే మనకి ఏజ్ కానిస్టేబుల్కి వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ 3 సంవత్సరాల కోవిడ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే 10 నుంచి 25 ఉండేది, కానీ ఇక్కడ 28 అయితే మెన్షన్ చేశారు. 3 సంవత్సరాల కోవిడ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు సబ్ ఇన్స్పెక్టర్ కనుక చూసుకుంటే 20 నుంచి 28 అనమాట. సో ఇక్కడ కూడా కోవిడ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఏజ్లో పరంగా చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి కూడా 5 years ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మరి వీటి ఈ స్టాండర్డ్ యొక్క లెవెల్ ఏంటిది, మరి బేసిక్ పే ఎంత ఉంటుందని చూసుకుంటే మనకు లెవెల్ 3 సంబంధించిన జాబ్ అనమాట. సో 21,700 బేసిక్ ఉంటుంది సబ్ కానిస్టేబుల్కు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి లెవెల్ 6 జాబ్, మీకు వచ్చేసి 35,400 బేసిక్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అడిషనల్గా అన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఓవరాల్గా ఒక 50,000 పైచీలకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించి కూడా 30,000 నుంచి 35,000 వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మరి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది కండక్ట్ చేస్తారంటే, ఫస్ట్ మీకు సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారనమాట. సో మెడికల్ ఖచ్చితంగా మనకు B1 మెడికల్ స్టాండర్డ్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మనకు మెడికల్ B1 అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ మరి ఎగ్జామ్ ఫీ ఒకవేళ యూఆర్ ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే 500 ఉంటుంది అనమాట. మీరు కనుక సిబిటి ఎగ్జామ్ రాస్తే మీకు రిఫండబుల్ ఉంటుంది అనమాట. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి మీరు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపాయలు అయితే రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, రిఫండ్. మరి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు, అదేవిధంగా ఫీమేల్కు, మైనారిటీస్ వాళ్ళకి సంబంధించి ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. అది కూడా మీకు 250 రూపీస్ సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఫస్ట్ మనం సిబిటి ఎగ్జామ్ సంబంధించిన వివరాలు చూసుకుంటే, సిబిటి మనకు వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అనమాట. ఇవి విభాగాల నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 120 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 90 minutes మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. సో మరి ఇందులో మనకు పీఈటీ, పిఎంటీ అనేది ఏంటిది, మరి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, పిఎంటీ ఏం మెజర్మెంట్ చేస్తారు అనేది ఒకసారి మనం ఇక్కడ వివరంగా టేబుల్ రూపంలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. సో ఫస్ట్ మన కేటగిరీ చూసుకుంటే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకు హైట్ వచ్చేసి మహిళా అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు సపరేట్ రాయడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకుంటే మేల్ అభ్యర్థులకు చూసుకుంటే 160 సెంటీమీటర్ల హైట్ ఉండాల్సి ఉంటుంది. ఎవరు యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళు 165 సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ కనుక చూసుకుంటే 157 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. సో వీళ్ళ యొక్క చెస్ట్ వరకు చూసుకుంటే 80-85 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే
హైట్ పరంగా 160 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫీమేల్కి అయితే 152 సెంటీమీటర్స్ ఉంటుంది. సో చెస్ట్ చూసుకుంటే 76.2 అయితే ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకు పీఈటీ కానిస్టేబుల్ కనుక చూసుకుంటే మనకు ఇది మీరు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, నెక్స్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కనుక చూసుకుంటే కానిస్టేబుల్కి వచ్చేసి 3 రకాల ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఒకటి రన్నింగ్ టెస్ట్, రెండోది లాంగ్ జంప్, మూడోది హై జంప్ అనమాట. సో ఈ మూడిట్లలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రన్నింగ్ టెస్ట్ కనుక చూసుకుంటే మహిళా అభ్యర్థులకు చూసుకుంటే 800 మీటర్లు ఉంటుంది. వీళ్ళు టైం వచ్చేసి 3 నిమిషాల 40 సెకండ్లో వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు కనుక చూసుకుంటే కానిస్టేబుల్ సంబంధించి 1600 మీటర్ల పరుగు పందెంలో వీళ్ళు సమయం 5 నిమిషాల 40 సెకండ్లు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా లాంగ్ జంప్ కనుక చూసుకుంటే లాంగ్ జంప్ వచ్చేసి మనకు 14 ఫీట్లు దునకాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళా అభ్యర్థులు వచ్చేసి 9 ఫీట్స్ అనమాట. నెక్స్ట్ హై జంప్ చూసుకుంటే 4 ఫీట్స్, తర్వాత మహిళా అభ్యర్థులకు అయితే 3 ఫీట్స్ ఉంటాయి అనమాట. సో మనకు రన్నింగ్ టెస్ట్లో ఒకే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. కానీ లాంగ్ జంప్, హై జంప్ వచ్చేసి మనకు 2 సార్లు అవకాశాలు ఇస్తారనమాట. సో 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వీటి యొక్క లాంగ్ జంప్, హై జంప్ ఖచ్చితంగా మనం భర్తీ చేయాల్సి ఉంటుంది అనమాట. పీఈటీ కానిస్టేబుల్ పరంగా మనం ఇప్పుడు చూసాం కదా. నెక్స్ట్ మనకు పీఈటీ ఎస్ఐకి చూసుకుంటే ఒకవేళ మనకు రన్నింగ్ వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్లకు చేయాల్సి ఉంటుంది అనమాట. 1600 మీటర్ల పరుగు పందాన్ని 6 నిమిషాల 30 సెకండ్లు అయితే చేయాల్సి ఉంటుంది. ఇది సబ్ డివిజన్కి సంబంధించి. అదేవిధంగా మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందాన్ని 4 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎస్ఐకి పీఈటీలో చూసుకుంటే లాంగ్ జంప్ వచ్చేసి 12 ఫీట్లు దునకాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు వచ్చేసి 9 ఫీట్స్ దునకాల్సి ఉంటుంది. తర్వాత హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ 9 ఇంచెస్ అయితే పురుష అభ్యర్థులకు ఉంటుంది. మహిళా అభ్యర్థులకు వచ్చేసి 3 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించిన టేబుల్. అదేవిధంగా ఇది వచ్చేసి పీఈటీ అనమాట, ఫిజికల్ ఎఫిషియెంట్కి సంబంధించిన టేబుల్ అనమాట. సో మహిళా అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు సపరేట్గా మన టేబుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఇంకా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఖచ్చితంగా మనకు మెడికల్ స్టాండర్డ్ అయితే B1 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మనకు ప్రాసెస్ ఏంటంటే సిబిటీ ఉంటుంది, తర్వాత పీఈటీ, తర్వాత పిఎంటీ, తర్వాత డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అక్కడ B1 ఉన్న వాళ్ళు మాత్రమే ఫైనలిస్ట్లో ఉండే అవకాశాలు ఉంటాయి. సో అద్భుతమైన అవకాశం. సో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కానిస్టేబుల్ మిస్ అయిన వాళ్ళు, ఎస్ఐ మిస్ అయిన వాళ్ళకి ఒక యూనిఫామ్ జాబ్ అనమాట. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని కూడా ఎస్ఐ గారు చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి మీరు ట్రైన్లో పైన వచ్చినప్పుడు కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, మీరు ఎక్కడైనా చూసినా కానీ చాలా డిగ్నిటీగా ఉండే పోస్టు, చాలా అద్భుతంగా మీరు అయితే సాధించడానికి అయితే అవకాశాలు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫిజికల్ పరంగా చాలా రన్నింగ్ టెస్టులు చేసి ఉన్నారు. సో సిబిటి పరంగా కూడా మీరు అర్థమెటిక్, రీజనింగ్, జీకే, సిఏ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చదివి ఉన్నారనమాట. సో మీ ఓవరాల్గా మీ యొక్క చదివిన సిలబస్కి చాలా ఈజీ సిలబస్ ఉంటుంది అనమాట రైల్వే పరంగా చూసుకుంటే. సో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాబోతుంది, ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా ఇస్తారని అయితే మెన్షన్ చేశారు. 15 ఏప్రిల్ నుంచి కూడా అప్లికేషన్స్ అయితే చేస్తారని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకైతే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన తర్వాత మన ఛానల్ తప్పకుండా దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి రైల్వే సంబంధించిన అప్డేట్స్ కోసం, ఇలాంటి రైల్వే నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా రైల్వే 24లో జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా మనకు అప్డేట్స్ ఇస్తాము. అదేవిధంగా మీకు మనం ఎస్పెషల్లీ మార్చి నుంచి కరెంట్ అఫైర్స్ అయితే తీసుకొస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు కూడా, సో కావాలనుకున్న కూడా ఈ యొక్క ఈ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ తెలియజేస్తామంట. సో తప్పకుండా అది కూడా మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. సో నేను మీ కట్కమ్ నరేష్, రైల్వే జాబ్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ సో మచ్.